అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రోజా. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. 12 దాటింది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ముందు తలుపు మీద కొట్టిన చప్పుడు విని రాము తల్లి లేచారు. ఏమిట్రా చప్పుడు అంది తల్లి. చప్పుడు ఇంకా ఎక్కువైంది. ఎవరో తలుపును వెరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సందేహం లేదు. రాము తన చెల్లెల్ని లేపాడు. ఆమె కళ్ళు తెరిచి అతడు వంక చూసింది. రోజా, దొంగలు లే అన్నాడు అతను. ఉలిక్కి పడుతూ ఆమె లేచి కూర్చుంది. దగ్గరలో ఎక్కడా ఇళ్ళు లేవు. వెనక వైపు నుంచి పరిగెత్తుకెళ్ళు రాజుగారి ఇంటికి. ఆయన్ని మరికొందరిని రమ్మనమను అన్నాడు రాము. ముందరి తలుపులపై గడియలు మేకులు ఊడి కింద పడ్డాయి. బలంగా అటువైపు నుంచి కొడుతున్నారు. తలుపు పగిలింది. భయంగా అన్నయ్య అందామె. ఇంకా ఆలస్యం చేస్తే తలుపు పగిలి కింద పడి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అప్పుడు తనేమీ చేయలేడు. రాము ఆలోచిస్తున్నాడు. వెనక గుమ్మం దగ్గరకు ఆమెను రాము లాక్కెళ్ళాడు. తలుపులు తటాలన తెరిచాడు. బయట నిలబడిన ఆకారాన్ని చూసి ఆమె తుళ్ళిపడింది. కాకి నిక్కర్ నీలం బనీల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. మాస్క్ ధరించాడు. చేతిలో లావుపాటి కర్రుంది. మేం గుడ్డోళ్ళం కాదు అరిచాడు అతను. రాము అతడితో కలియబడ్డాడు. ముందు తలుపు నేల కూలిన చప్పుడు భయంకరంగా వినపడింది. కర్రతో రాము తల మీద గట్టిగా కొట్టాడు అతను. అరుస్తూ రాము నేల మీద పడిపోయాడు. తల నుంచి రక్తం కారుతోంది. రోజా గబగబా పరిగెడుతోంది. ఆగు పిల్ల! మాస్క్ ధరించిన మనిషి అరిచాడు. ఆమె ఆగలేదు. అయితే అన్నయ్య గతి తనకు పట్టొచ్చు. ఆమె ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. వెనకనే పరిగెత్తాడు అతను. కాసేపట్లో ఆమెను పట్టుకున్నాడు. అతడు ఆయాసంతో ఒగరుస్తున్నాడు. కోపంగా 2 సార్లు చెంప మీద కొట్టాడు అతను. ఆమె ఏడవసాగింది. నా మాట వినకుండా పరిగెత్తుకుపోతున్నావా? నిన్నిక్కడే బలాత్కరించేస్తాను. ఆమెను తోశాడతను. మొక్కల పక్కనే గడ్డి నేల మీద పడిందామె. ఆమె మీదకు వాలాడతను. నన్నేం చేయకు, కావస్తే నా నగలు నీకు ఇచ్చేస్తాను అందామె. వాటిని వదులుతానా అన్నాడు అతను వ్యంగ్యంగా నవ్వుతూ. అతడు ఆమె దుస్తులను పీకేసి పక్కన పడేశాడు. ఆమె గోళ్లతో అతడిని పీకింది. సాయశక్తిలా యుద్ధం చేసింది. చివరికి నిస్సహాయంగా అతడి కామానికి బలైపోయింది. ఇంట్లోని లైట్లు వెలుగుతున్నాయి. రోజా తల్లిని వాళ్ళు భయపడుతున్నారు. డబ్బు నగలు అన్నీ ఇచ్చేయి అరిచాడు ఒక అతను. నా భర్త లేరు. నా కూతురు పెళ్ళికుంది. మేము ధనవంతులం కాదు. మమ్మల్ని ఏం చేయకండి అందామె కన్నీళ్లతో. నీ కన్నీటి కథ వినడానికి మేమేం రాలేదు అన్నాడు ఒకడు. ఇద్దరు ఆమెను చితకబాదారు. రక్తం మడుగులో ఆమె కింద పడిపోయింది. పక్క గదిలో కొందరు దూరారు. పెట్టెలను బీరువాను సోదా చేశారు. కావాల్సిందంతా ఒక సంచిలో వేసుకొని బయటకు వచ్చారు. ఇంక పోదాం అన్నాడు నాయకుడు. అందరూ బయటికి నడిచారు. వరండా మీద వదిలివేసిన పంచెలను కట్టుకున్నారు. చొక్కాలు తొడుక్కున్నారు. మాస్కులను ఒక సంచిలో పడేశారు. నాగు ఏడి అన్నాడు నాయకుడు. వెనకవైపు కాపలా కాస్తూ ఉండాలి. వాడిని పిలు. కాసేపట్లో నాగు వచ్చాడు అక్కడికి. నిక్కర్ మీద పంచు కట్టుకుని చొక్కా వేసుకున్నాడు. ఆ పక్కన ఇళ్ళున్నాయి. ఆవలి వైపు నుంచి పోదామన్నాడు నాయకుడు. అందరూ కాళ్ళ వైపు వేగంగా వెళ్ళిపోయారు. 100 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలోని వాళ్లకు చప్పుళ్ళు వినపడ్డాయి. కొందరు లేచారు. కొందరు దుప్పట్ల కింద దూరి పడుకున్నారు. రామరాజు ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. అతడు 3 కొడుకులు హాల్లోకి వచ్చారు. రాము, ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, పదండి, ఏమైందో చూద్దాం అన్నాడు రామరాజు. తండ్రి కొడుకులు కర్రలు పట్టుకొని రాము ఇంటివైపు నడిచారు. చుట్టూ చీకటి. గడ్డి మీద వాళ్ళు మెల్లిగా కదులుతున్నారు. పామేదో ఇంట్లోకి దూరిందేమో అన్నాడు శివరాజు. రామరాజు 3వ కొడుకు. శివరాజు, రాము ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు పనిలో చేరి ఇంకా 6 నెలలు కాలేదు. ముందు హాల్లోకి వాళ్ళు ప్రవేశించారు. రోజా తల్లి రక్తపు మడుగులో ఉంది. పాపం పార్వతమ్మ అన్నాడు రామరాజు. వెనక తలుపులు తెరుచున్నాయి. గుర్రాజు అటు వెళ్ళాడు. గుమ్మం బయట పడున్న రామోని చూసి అరిచాడు.
రాము ఇక్కడ పడున్నాడు. నరసింహరాజు వెనక వెతికాడు. గడ్డి నేల మీద నగ్నంగా పడున్న రోజాను చూసి అతడు తుళ్ళిపడ్డాడు. ఆమె ఒంటి మీద గుడ్డలు పడేసి రోజాను అతడు మోసుకెళ్ళి హాల్లో పడుకోబెట్టాడు. రామరాజు ఆమె వైపు చూశాడు. మొహం మీద నీళ్లు చల్లాడు. కాసేపట్లో ఆమె కళ్ళు తెరిచింది. ఏమైంది? అడిగాడు రామరాజు. జవాబు ఇచ్చే స్థితిలోనే లేదామె. రామరాజు తన కొడుకుల వంక చూశాడు. గుర్రాజు, నువ్వు మోటార్ బైక్ మీద వెళ్ళి ఆటోనో ట్యాక్సీనో తీసుకురా, వీళ్ళని హాస్పిటల్లో చేర్పించాలి అన్నాడు రామరాజు. నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను నాన్న అన్నాడు నరసింహారాజు. దాహం వేస్తుందని రోజా సౌజ్ఞ చేసింది. కుండలో నీళ్లను ఆమెకిచ్చాడు శివరాజు. గుర్రాజు, నరసింహరాజు వెళ్ళిపోయారు. 2 గ్లాసుల నీళ్లు తాగి రోజా హాల్లోని వాళ్ల వైపు చూసింది. ఆమె చూపులు గమనించిన తండ్రి, కొడుకు బయటకు నడిచారు. పైన కప్పిన దుస్తులను ఆమె సరిగ్గా కట్టుకుంది. హాల్లో పడున్న తల్లివైపు చూసి ఏడవసాగింది. రామరాజు, కొడుకు లోపలికి వచ్చారు. ధైర్యం తెచ్చుకోమ్మా, ఏడ్చి ఏం లాభం అన్నాడు రామరాజు. ఇంటి ముందు టాక్సీ ఆగింది. పార్వతిని, రామును మోసుకెళ్ళి టాక్సీలో పడుకోబెట్టారు. హాస్పిటల్కు నువ్వు వెళ్ళడం మంచిదమ్మా అన్నాడు రామరాజు. ప్రస్తుతం వెళ్ళక్కర్లేదు అందామె. టాక్సీ కదిలింది. గుర్రాజు మోటార్ బైక్ మీద టాక్సీ వెనకనే వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్ళిన నరసింహరాజు తిరిగొచ్చాడు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను, వాళ్ళు వస్తామన్నారు అన్నాడు అతను. రామరాజు సూటిగా రోజా వంక చూశాడు. ఏం జరిగిందమ్మా? బందిపోటు దొంగలు ఇంటి మీద దాడి చేశారు. అంతా ఊడ్చుకుపోయినట్టున్నారు అందామె. నువ్వు వెనక ఎందుకు పడున్నావు? వెళ్ళి మిమ్మల్ని పిలవమన్నాడు అన్నయ్య, కానీ ఒక బందిపోటు నాకు అడ్డుపడ్డాడు. నన్ను బలాత్కరించి నా నగలు ఒలుచుకొని పట్టుకొని పోయాడు అతను. లేవలేక నేను అలాగే పడున్నాను. చల్లటి గాలిలో నిద్ర పట్టేసింది అందామె. ఈ ఇంట్లోకి వెళ్ళొద్దని నేనెంత చెప్పినా మీ అన్న వినలేదు. తక్కువ అద్దె అని మీరు దిగారు. ఇలా ఏకాంతంగా ఉన్న ఇళ్ల మీదకే విరుచుకు పడతారు బందిపోటి దొంగలు అన్నాడు రామరాజు. రోజా పక్క గదిలోకి వెళ్ళింది. అన్ని చిందరవందరగా పడున్నాయి. రాజుగారు అంతా ఎత్తుకుపోయారు. అమ్మ బంగారం, నగలు లేవు. రొక్కంగా దాచినంతా పోయింది అందామె. పోలీస్ జీపు బయట ఆగింది. ఇన్స్పెక్టర్ నాయర్, 4 కానిస్టేబుళ్ళు కిందకి దిగారు. ఇన్స్పెక్టర్కి ఎదురుగా వెళ్ళాడు రామరాజు. నమస్కారం సార్ అన్నాడు అతను. ఏమైంది మీ ఇంట్లో అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ ఇల్లు నాది కాదు సార్, రాముది. వీళ్ళిద్దరూ నా కొడుకులు. మేమే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం అన్నాడు రామరాజు. ఇన్స్పెక్టర్ నాయర్ హాల్లో ఇటు అటు తిరిగాడు. గచ్చు నేల మీద రక్తం మరకలను అతడు గుర్తించాడు. ఎవరికైనా దెబ్బలు తగిలాయా అడిగాడు ఇన్స్పెక్టర్. రాముకి అతడి తల్లికి బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళని సమీపంలో ఉన్న హాస్పిటల్కి ట్యాక్సీలో పంపాను. రాము చెల్లెలు రోజా మాత్రం ఉంది ఇక్కడ అన్నాడు రామరాజు. ఇన్స్పెక్టర్ గోడవారగా నిలబడిన రోజా వంక చూశాడు. ఆమె వయసు 20 ఏళ్ళు ఉండొచ్చు. చాలా అందమైన యువతి. BA ఫైనల్ ఇయర్లో ఉంది. మిస్ రోజా, జరిగిందంతా చెప్పండి. నేను మంచి నిద్రలో ఉన్నాను. అన్నయ్య నన్ను లేపాడు. వెనక నుంచి పరిగెత్తుకెళ్ళి రామరాజు గారితో చెప్పమన్నాడు. కానీ అంతవరకు నేను వెళ్ళలేకపోయాను. ఒక బందిపోటు నా వెనక పడ్డాడు. నన్ను చెరచి నా నగలు పట్టుకుపోయాడు. అటుపైన నేను ఈ హాల్లో మేల్కొన్నాను అందామె. ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చుండాలి కదా. నేను ఒకడి చేతుల్లో ఇరుక్కుపోయాను. వాళ్ళందరినీ చూసే అవకాశం నాకు లేదు అందామె. ఎంత పోయి ఉంటుందో చెప్పగలరా? నా ఒంటి మీద ఉండే నగలు పోయాయి. మొత్తం 4 కాసులు విలువైన నగలవి. పెళ్లి కోసం అమ్మ తన నగలు దాచింది. 20 కాసుల పైనే ఉంటుంది దాని విలువ. అన్న రొక్కంగా 5,000 దాచాడు. అంతా పోయింది అందామె విచారాన్ని ప్రకటిస్తూ. మారుమూల ఉన్న ఇంట్లో మీరు ఉండడం విచిత్రంగా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. అన్నయ్యకు తక్కువ అద్దెలో ఇల్లు కావాలండి. ఈ ఇల్లు మాకు దొరికింది. అన్నయ్యకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఎక్కువ. ఏ దొంగల్ని ఇటువైపు పోలీసులు రానివ్వరు అని అన్నయ్య నమ్మకం అందామె. సాధారణంగా ఇటువైపు బందిపోటు దొంగల దాడులు ఏమీ లేవు. ఇదే మొదటిసారి. ఇటుపైన ఈ ప్రాంతంలో పోలీసులు గస్తీ తిరిగేటట్లు నేను చూస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. రామరాజు టైం చూశాడు. 2 కావస్తోంది.
ఒక కానిస్టేబుల్ని దగ్గరికి రమ్మన్నాడు ఇన్స్పెక్టర్. బీరువా పెట్టెల మీద వేలి ముద్రలు ఉండొచ్చు, చూడమని లతీఫ్తో చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్. నలువైపులా తిరిగి అంతా పరీక్షించాడు ఇన్స్పెక్టర్ నాయర్. ఇంకేమైనా చెప్పాలా అడిగాడు రోజా వంక చూస్తూ. నల్ల తాడుకు కట్టిన ఈ రాగుబిళ్లను అతడి నుంచి నేను లాక్కున్నాను. దాని గురించి అతడు మర్చిపోయాడు. ఇది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అందామె. రోజా ఇచ్చిన రాగి బిళ్ళను తీసుకుని అతడు పరీక్షగా చూశాడు. బిళ్ళ మధ్యలో ఒక కొంగ బొమ్ముంది. ఇన్స్పెక్టర్ నాయర్ విజిల్ వేశాడు. ఇది చాలా ఉపయోగం. మరాఠీ బందిపోటు ముఠాకు చెందిన వాళ్ళు ఇటువంటి బిళ్ళలను మెళ్ళో కట్టుకుంటారు. ఆ ముఠా నాయకుడు సదోకర్. వాళ్ళ కోసం వెతుకుతాం అన్నాడు ఇన్స్పెక్టర్ హుషారుగా. ఇన్స్పెక్టర్ నాయర్ జీప్ వైపు నడిచాడు. ఇంటి ముందు నిలబడి నలువైపులా చూశాడు. ఎడం వైపున కొంత దూరంలో ఎన్నో ఇళ్లున్నాయి. అదే అవ్వయ్య నగర్, నేనుండే కాలనీ అన్నాడు రామరాజు. ఇన్స్పెక్టర్ కుడివైపు చూశాడు. ఎత్తుగా గడ్డి మొక్కలున్నాయి. అటువైపు మురికి కాలువ ఉంది సార్ అన్నాడు. రామరాజు వాళ్ళు అటే పోయి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జీప్లో కూర్చున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూసొస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. కిల్పాకు హాస్పిటల్లో చేర్చమన్నాను వాళ్లను అన్నాడు రామరాజు. జీప్ కదిలింది. రామరాజు కొడుకులు హాల్లోకి నడిచారు. రాత్రి కరిగిపోతోంది. లతీఫు మరొక కానిస్టేబుల్ పడగ్గదిలో వేలి ముద్రల కోసం వెతుకుతున్నారు. రామరాజు చాప మీద కూర్చున్నాడు. రోజా మీద చెయ్యేశాడు. మరేమీ గాబరా పడకమ్మా, అన్నయ్య అమ్మ వచ్చేస్తారు అన్నాడతను. ఇంటి బయట ఒక కానిస్టేబుల్ పచార్లు చేస్తున్నాడు. తిరిగొచ్చేదాకా ఏమవుతుందో చెప్పలేం అందామె. గుర్రాజు వస్తే పరిస్థితి మాకు తెలుస్తుంది. ఎంతసేపు ఏం చేస్తున్నాడు అన్నాడు రామరాజు. నేను ఫోన్ చేసి కనుక్కునొస్తాను నాన్న అన్నాడు నరసింహరాజు. ఇంత రాత్రి వేళ ఎవరు రిసీవర్ ఎత్తరు అన్నాడు రామరాజు. మనం రాత్రంతా ఇలాగే ఉండాలిగా. నాకు ఒక టీ కొట్టు తెలుసు. రాత్రి పగలు అది తెరిచే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి హాట్ టీ తెస్తాను అన్నాడు నరసింహరాజు. వెంటనే పట్రా అన్నాడు తండ్రి. నరసింహరాజు తన సైకిల్ మీద హుషారుగా వెళ్ళిపోయాడు. బయట ఉన్న కానిస్టేబుల్ ఒక కర్రను హాల్లోకి తెచ్చాడు. ఇది గడ్డి మొక్కల మధ్య పడుంది అన్నాడు కానిస్టేబుల్. నన్ను పట్టుకున్న అతని చేతిలో అటువంటి కర్ర ఉంది అంది రోజా. ఆ కర్రను కానిస్టేబుల్ లతీఫ్కిచ్చి బయటికి పోయి మళ్ళా పచార్లు చేయసాగాడు. సైకిల్ బెల్ మోగింది. నరసింహరాజు 2 ఫ్లాస్కుల్లో టీ తెచ్చాడు. అందరికీ గ్లాసులో పోసి ఇచ్చాడు. నువ్వు తాగరా అన్నాడు తండ్రి. నేను అక్కడే వేడిగా 2 కప్పులు తాగేసి వచ్చాను నాన్న అన్నాడు అతను. క్లవర్ ఫెల్లో అన్నాడు శివరాజు. ఇన్స్పెక్టర్ జీప్ ఇంటి ముందు ఆగింది. వెనకనే వచ్చింది గుర్రాజు మోటార్ బైక్. అందరూ బయటికి పరిగెత్తారు. రోజా ఇన్స్పెక్టర్ వంక ఆత్రంగా చూసింది. అమ్మా, అన్నయ్య ఎలా ఉన్నారు అరిచింది ఆమె. ఇన్స్పెక్టర్ నాయర్ ఆమె ముందుకు నడిచాడు. సారీ మిస్ రోజా, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ అన్నాడు అతను. ఎంత బ్యాడ్? వెరీ వెరీ బ్యాడ్. అన్నయ్య టాక్సీలోనే మరణించాడు. మీ అమ్మ హాస్పిటల్లో మరణించింది అన్నాడు ఇన్స్పెక్టర్. రోజా ఏడవలేదు. ఏడవడానికి ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు. డబ్బు కోసం మనిషి మరొక మనిషికి చేసే అన్యాయాన్ని ఆమె కళ్ళారా చూసింది. ఆమె హృదయం పాషాణం అయిపోయింది. ముందు వరండా మీద ఆమె అలాగే కూర్చుండిపోయింది. మిస్ రోజా, బీ బ్రేవ్ అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ లోకంలో తను ఒంటరిదైపోయింది. అమ్మ అన్నయ్య క్షణంలో మరో లోకానికి ఎగిరిపోయారు. అదే రాత్రి 8 భోజనాలు చేస్తున్న సన్నివేశం ఆమెకు గుర్తొచ్చింది. బిఏ పూర్తవగానే ఆమె ప్రేమించిన సాగర్కే ఇచ్చి చెల్లెలు పెళ్లి చేస్తానమ్మా, అందుకు కావలసిన డబ్బు కూడబెడుతున్నాను, త్వరలో నా జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, అటుపైన అసలు మనకి బెంగే లేదు అన్నాడు అన్నయ్య రాము. అన్నయ్య కలలన్నీ మట్టిలో కలిసిపోయాయి. రామరాజు ఆమెను లేవదీసి చాప మీద పడుకోబెట్టాడు. మిస్ రోజా, మేము వెళ్తున్నాం, రేపు మళ్ళా వస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. పోలీస్ జీప్ వెళ్ళిపోయింది. మరొక గంటలో తెల్లారుతుంది. మరో రోజు ఉదయిస్తుంది. బందిపోటు దొంగలు మళ్ళా ఏ ఇంటి మీదకు దాడి చేస్తారో ఇటువంటి ఆలోచనలు ఆమె మెదడులో తిరుగుతున్నాయి. రామరాజు ఆమె చేయి పట్టుకున్నాడు. రోజా మా ఇంట్లో ఉండు, వెళ్దాం పద అన్నాడతను. ఆమె నవ్వింది. రాజుగారు, ఇటుపైన నాకేం భయం లేదు.
పోకూడనివన్నీ పోయాయి. ఇటుపైన దాచుకోవడానికి నాలో ఏమీ లేదు. చీకు చింత లేకుండా ఇటుపైన నేను ఇక్కడే ఉండగలను అన్నదామె. మేం వెళ్తాం. పొద్దుటే నేను కాఫీ పంపుతాను అన్నాడు అతను. వెళ్ళండి, పొద్దునే కాఫీ పంపకండి. నేను మెలకుగా లేకపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనిపిస్తోంది, ఈ లోకానికి దూరంగా అన్నదామె. రామరాజు కొడుకులు వెళ్ళిపోయారు. తలుపు మూసుకో అన్నాడు రామరాజు అలవాటు మీద. ముందు తలుపు ముక్కలై పడింది. తలుపులు తెరిచి ఉండవలసిందే, మూయడం సాధ్యం కాదు. ఆమె చాప మీద హాల్లో పడుకుంది. కాసేపట్లో ఆమె నిద్రలోకి జారిపోయింది. వెనక తలుపులు తెరిచున్నాయి. ఆమెకి భయం లేదు. రోజా హాయిగా నిద్రపోతోంది. పత్రికలు లేకపోతే ప్రభుత్వం ఎన్నో సంఘటనలను తుడిచి పారేస్తుంది. పత్రికల మూలంగా ప్రభుత్వం కలగజేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బందిపోటు దొంగల దాడి గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదటి పేజీలో వివరంగా రాయబడింది. ఏకాంతంగా ఉన్న ఆ ఇంటి ఫోటో కూడా ముద్రించబడింది. తమిళ దినపత్రికలు, తదితర పత్రికలు ఈ దాడిని గురించి విశేషంగా రాశాయి. తమిళనాడు రాష్ట్రమంతా ఈ దాడి గురించి ప్రజలకు తెలిసిపోయింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి డిఎస్పీల వరకు అందరూ అక్కడికి వెళ్ళి మిస్ రోజాను కలుసుకున్నారు. టీవీలో కూడా ఈ దాడిని గురించి న్యూస్లో చెప్పారు. ప్రజలందరికీ మిస్ రోజా మీద సానుభూతి విశేషంగా ఏర్పడింది. రోజా హాల్లో చాప మీద కూర్చుంది. అనేక పత్రికల విలేకరులు ఆమెను కలుసుకొని మాట్లాడిపోతున్నారు. ఆ రోజు శనివారం పొద్దుటే 4 పోలీస్ వ్యాన్లు అక్కడికి వచ్చాయి. 200 మంది సాయుధ పోలీసులు మిస్ రోజా ఇంటి సమీపంలో దిగారు. ఇదంతా ఎందుకో అన్నాడు రామరాజు. పత్రికల్లో నా గురించి ఎంతో రాశారుగా, ఎవరైనా వస్తారేమోనని అంది మిస్ రోజా. సరిగ్గా 10ంటికి అంబాసిడర్ కారు ఇంటి ముందుకొచ్చి ఆగింది. ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఆయన భార్య జానకి కారులోంచి దిగారు. మిస్ రోజా ముందు వరండా మీద నిలబడి వాళ్లకు నమస్కారం చేసింది. ఎంజీఆర్ ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. నీ దగ్గర వాళ్ళందరినీ కోల్పోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను అన్నాడు ఆయన. ఆమె ఏడవలేదు. శూన్యంలోకి చూస్తున్నట్టు వాళ్ళ వంక చూసింది. ముఖ్యమంత్రి ఫండులోంచి నీకు ఒక 10,000 ఇస్తాను, పైసా ఖర్చు లేకుండా నిన్ను ఎంఏ దాకా చదివిస్తాను అన్నారు ఎంజీఆర్. ఆయన వైపు ఆమె ప్రేమతోనే చూసింది. చాలా థ్యాంక్స్ సార్ అందామె. ఇక్కడికి దగ్గరగా ఒక కొత్త పోలీస్ స్టేషన్ పెడుతున్నాం, ఇటుపైన ఇలాంటి దాడులు జరగవు అన్నారు ఎంజీఆర్ గారు. మీ ఆరోగ్యం ఇంకా బాలేదు. మీరు ఎంత దూరం నా కోసం వచ్చినందుకు నేను చాలా విచారిస్తున్నాను అన్నదామె. అలా అనకమ్మా, ఈ రాష్ట్రంలో అందరూ నాకు ఆప్తులే అన్నారు ఎంజీఆర్ గారు. మీకు నా ధన్యవాదాలు సార్ అందామె. ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఆయన భార్య జానకి అంబాసిడర్ కారులో కూర్చున్నారు. పోలీస్ ఆఫీసర్లు తలుపులు మూశారు. ముఖ్యమంత్రి కారు వెళ్ళిపోయింది. వేలాది ప్రజలు తమ ఇళ్లకు తరలిపోయారు. రామరాజు ఆమె వైపు చూశాడు. ఇటుపైన నువ్వు ఏం చేయదలుచుకున్నావమ్మా అని అడిగాడు రామరాజు. నాకు తెలియదు సార్ అందామె. ముఖ్యమంత్రి ఎంజీఆర్ నీకెంతో చేస్తానన్నారు కదా. మిస్ రోజా వ్యంగ్యంగా నవ్వింది. రోజా, అయిందేదో అయిపోయిందమ్మా, అదంతా విధి, ఎవ్వరూ ఆపలేరు. నువ్విప్పుడు నీ భవిష్యత్తు కోసం పాటుపడాలి అన్నాడు రామరాజు. చూద్దాం అంది రోజా. నువ్వు క్షేమంగా ఉండాలమ్మా ఎల్లప్పుడూ అన్నాడు రామరాజు. రోజా పార్కులో సాగర్ని కలుసుకుంది. ఇద్దరు సిమెంట్ సోఫా మీద పక్క పక్కనే కూర్చున్నారు. జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను అన్నాడు సాగర్. ఆమె కళ్ళమ్మట నీళ్లు జలజలా కారాయి. సాగర్, మన పెళ్లి విషయం ఏమిటంటావు అన్నది ఆమె. ఆమె వంక సాగర్ నవ్వుతూ చూశాడు. ఆ బందిపోటు దొంగ ఎవరో నిన్ను రేప్ చేశాడని పత్రికలన్నిట్లోనూ వచ్చింది. అమ్మ, నాన్న పత్రికలన్నీ చదువుతారు. ఎంత జరిగాక వాళ్ళు మన పెళ్ళికేమీ ఒప్పుకోరు అన్నాడు అతను. వాళ్ళ విషయం వదిలే, నువ్వు ఒప్పుకుంటావా లేదా ప్రశ్నించింది. సాగర్ జవాబు ఇవ్వలేదు. ఇటు అటు చూస్తూ ఉండిపోయాడు. చెప్పు సాగర్ అందామె. ఏం చెప్పమంటావు అడిగాడు అతను. నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను పెళ్ళాడతావా అడిగింది ఆమె. సాగర్ సిగరెట్ వెలిగించాడు. పొగను పీల్చి ఆమె వైపుకి ఊదాడు. రోజా, నీ శీలం పోయింది, నిన్ను నేనెలా పెళ్ళాడగలను అన్నాడు అతను.
నన్ను బంధించి ఎవరో నా శీలాన్ని దోచుకుపోతే బాధ్యత నాదెలా అవుతుంది సాగర్ అందామె. సాగర్ వ్యంగ్యంగా నవ్వాడు. పాడైపోయిన యువతికి భర్త అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడతను. ఆమె సోఫాలోంచి లేచి నిలబడింది. సాగర్, ఈ లోకంలో నాకెవ్వరూ లేరు. నువ్వు నన్ను అర్థం చేసుకొని నా వాడిగా ఉంటావు అని ఆశించాను. అదంతా కల్లయింది అన్నదామె. మనం అనుకున్న విధంగా జీవితం సాగదు రోజా అన్నాడతను. అది ఇప్పుడే తెలుసుకున్నాను. జీవితం ఎలా వెళ్తుందో అలాగే వెళ్దాం అన్నదామె. ఆమె అక్కడి నుంచి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. సాగర్ ఆమె వెనకే వచ్చాడు. రోజా, నీ తల్లి నీకోసం దాచిన బంగారం పోయింది. నీకు బాగా నగలుంటే గాని నా తల్లిదండ్రులు ఒప్పుకోరు అన్నాడతను. ఆమె అతడి వైపు హీనంగా చూసింది. సాగర్, నీకసలు వెన్నెముక్కే లేదు. ఏది అసలు నువ్వు ధైర్యంగా చేయలేవు. పో, నీ ముఖం నాకు అసలు మళ్ళా చూపించకు అరిచింది ఆమె. సాగర్ అలాగే నిలబడిపోయాడు. ఆమె వేగంగా బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఆటోలో ఎక్కింది. మరుక్షణం ఆటో కదిలింది. సాగర్ మెల్లిగా పార్కులోంచి బయటకు నడిచాడు. వారం రోజులు గడిచిపోయాయి. రోజా మెల్లిగా ఇన్స్పెక్టర్ నాయర్ ఆఫీస్ గదిలోకి నడిచింది. మిస్ రోజా, కూర్చోండి అన్నాడతను. ముఖ్యమంత్రి ఆమెను ఇంటికెళ్ళి ఓదార్చడం మూలంగా పత్రికల ప్రచారం వల్ల ఆమెను చూడగానే ప్రభుత్వ ఉద్యోగులు గౌరవించడం ప్రారంభించారు. ఇన్స్పెక్టర్, ఏదైనా తెలిసిందా అడిగింది ఆమె. వాళ్ళు మద్రాస్ పట్టణంలో ఎక్కడో దాక్కుని ఉండాలి. బయటకు పోవడం సాధ్యమే కాదు. రైల్వే స్టేషన్లో, బస్సు డిపోల దగ్గర మా పోలీసులు ఉన్నారు. టూరిస్టు ట్యాక్సీలలో వాళ్ళు పోవచ్చుగా ప్రశ్నించింది ఆమె. వాటిని కూడా మేము సోదా చేస్తున్నాం. ఒక కానిస్టేబుల్ టీ తెచ్చి కప్పులను టేబుల్ మీద పెట్టాడు. తీసుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ నగలు ఇంకా ఎక్కడా అమ్మలేదా? మిస్ రోజా, పాన్ షాపుల్లోకి రాలేదు. అన్ని పాన్ షాపులకు హెచ్చరిక పంపాం. నగల వ్యాపారస్తులందరికీ కూడా హెచ్చరించాం. కొంతకాలం పాటు వాళ్ళు గమ్మునే ఉంటారు. తర్వాత మరో ఇంటి మీదకు దాడి చేస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె తుళ్ళిపడింది. మళ్ళా మరొక యువతి రేప్ చేయబడుతుందా? ఇన్స్పెక్టర్, మీరు అది జరగకుండా ఆపాలి అందామె. మిస్ రోజా, ఈ ఫైల్లో మరాఠీ ముఠా గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే వాళ్ళు అనేక రాష్ట్రాల్లో 100 దోపిడీలకు పైనే సాగించారు. ఆ ముఠాలో 24 మంది ఉన్నారని తెలుస్తోంది. కానీ ఆ దాడి చేసినప్పుడు 10 మంది లోపున వెళ్తారని రిపోర్ట్లో ఉంది. ఈ ముఠాకు నాయకుడు సుబోకర్. అతడు పూణే జైల్లోంచి పారిపోయిన నేరస్తుడు. అతడి ఫోటో మాత్రం ఉంది, చూస్తారా? ఫైల్లో నుంచి ఒక ఫోటోను తీసి ఇన్స్పెక్టర్ ఆమెకిచ్చాడు. సులోకర్ మనిషిలాగా లేడు, కిరాతకుళ్లాగా ఉన్నాడు. చిన్న కళ్ళు, గుబురుగా పెరిగిన మీసాలు, వెడల్పైన పెదవులు. ఆమె ఆ ఫోటోను ఇన్స్పెక్టర్కి ఇచ్చేసింది. పూనా జైలు రికార్డుల నుంచి ఈ ఫోటో మాకు అందింది. ఈ ముఠా మనుషులు ఇళ్ల మీదకి దాడి చేసినప్పుడు తెలుగు, అరవం, హిందీ భాషల్లో మాట్లాడతారు. వాళ్ళు మరాఠీలో ఎప్పుడూ మాట్లాడరు అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. మీరు నాకు చాలా విషయాలు చెప్పారు అని లేచింది ఆమె. ఇన్స్పెక్టర్ నాయర్ ఆమెకేసి సానుభూతితో చూశాడు. ఇటుపైన మీరు ఏం చేయదలుచుకున్నారు? చెప్పలేను, అంతా అగమ్య గోచరంగా ఉంది అందామె. బిఏ పూర్తి చేయండి. ప్రస్తుత పరిస్థితిలో నేను చదవలేను. కాలేజీకి వెళ్ళడం కూడా వృధా అనిపిస్తోంది. బిఏ పూర్తి చేశాక ప్రభుత్వం మీకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తుంది అన్నాడు నాయర్. ఆమె తియ్యగా నవ్వింది. బొగ్గల మీద సొట్టలు పడి అదృశ్యమయ్యాయి. ఇంత అందమైన యువతి జీవితాన్ని ఆ బందిపోటు నాశనం చేసేశాడు అని అనుకున్నాడు ఇన్స్పెక్టర్ నాయర్ తనలో తానే. ప్రభుత్వం సానుభూతి మీద శాశ్వతంగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. విధి నన్ను ఒంటరిదాన్ని చేసింది. అయినా నేను చదువుకున్న యువతిని. ఏదో పని చేసుకుంటూ బ్రతికితే బాగుంటుంది అందామె. గుడ్ లక్. అతడికి నమస్కరించి రోజా బయటికి నడిచింది. పేవ్మెంట్ అమ్మట అడుగులేసి బస్టాండ్లో నిలబడింది. 10 నిమిషాలు దాటినా బస్సు రాలేదు. రోడ్డమ్మట పోతున్న కారు ఆగి వెనక్కి వచ్చింది. ఒక యువకుడు ఆమె వంక నవ్వుతూ చూశాడు. ఎక్కండి, కావాల్సిన చోట దింపుతాను అన్నాడతను. నేను చాలా దూరం వెళ్ళాలి అందామె. ట్యాంకులో కావాల్సినంత పెట్రోల్ ఉంది. తలుపు తెరిచి ముందు సీట్ మీద కూర్చుంది. తలుపు మూసింది.
అతడు కారుని ముందుకు పోనిచ్చాడు. రోడ్డమ్మట కారు కదులుతోంది. ఓరగా అతడు ఆమె వైపు చూశాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అతను. బస్టాండ్లో నిలబడి ఉన్నప్పుడు చూశారేమో అందామె. కాదు, మరెక్కడో. జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు సినిమా స్టారా? అలా కనిపిస్తున్నానా? ఎదురు ప్రశ్న వేసిందామె. యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు అతను. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామా? అతడి వైపు ఆమె సూటిగా చూసింది. నల్లగా ఉన్నాడు. ఖరీదైన దుస్తులు ధరించాడు. చేతికి ఆటోమేటిక్ సీకో వాచ్ ఉంది. అతడి వయసు 27 లోపలే ఉండొచ్చు. నన్ను హోటల్కి రమ్మనడంలో మీ ఉద్దేశం ఏంటి అని అడిగిందామె. కాఫీ తాగుతూ మీతో కాసేపు కబుర్లు చెప్దామని అన్నాడు అతను. ఆ కబుర్లు ఇక్కడే చెప్పండి, వింటాను. అతడు కింగ్ సైజ్ సిగరెట్ వెలిగించాడు. పొగ వదిలి ఆమెకే స్వారగా చూశాడు. ఇప్పుడు గుర్తొచ్చింది. మీ ఫోటో పత్రికల్లో చూశాను. వెరీ సాడ్ స్టోరీ. వెంటనే వెళ్ళి ఆ బందిపోటు దొంగలను షూట్ చేయాలి అని అనిపించింది అన్నాడు అతను. ఆ కథ చదివి మీలా ఎందరో అలా అనుకునే ఉంటారు, కానీ వాళ్లను చంపడం అంత సులువైన పని కాదు. వారం రోజుల నుంచి పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఎక్కడా వాళ్ళు కనపడడం లేదు అందామె. దొంగలు సహజంగా జాగ్రత్త పడతారు అన్నాడు అతను. మెల్లగా అతడు ఆమె చేపట్టుకున్నాడు. ఆ బందిపోటు రాస్కెల్ మీతో అమానుషంగా ప్రవర్తించి ఉండాలే. మీరు నాతో స్నేహంగా ఉండండి. మనం మహాబలిపురం వెళ్దాం. హాయిగా అక్కడ మనం కాలం గడపవచ్చు. మిమ్మల్ని కాశ్మీర్కి కూడా తీసుకెళ్తాను. నాన్నకు ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. చాలా డబ్బుంది. అతడు ఆగాడు. ఆమె చెయ్యిని మెల్లగా నిమిరాడు. మీకు పెళ్ళైందా? ఎప్పుడూ అయింది. నా భార్య ఇల్లు విడిచి బయటకు రాదు. అది చదువుకోలేదు. ఆమె మనకు అడ్డం రాదు అన్నాడు అతను. కారు ఆపండి అరిచింది ఆమె. టక్కున బ్రేక్ నొక్కాడు అతను. కిందకి దిగి ఆమె తలుపు మూసింది. మీ కోరికకు అడ్డు వచ్చింది నేనే, వెళ్ళండి అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి డబ్బు ఆమెకు అందింది. అన్నయ్య రాము పనిచేసే కంపెనీ ఆమెకు 5,000 ఇచ్చింది. దాన ధర్మాలు చేసే కొన్ని సంస్థల నుంచి ఆమెకు 20,000 వచ్చింది. రాజాజీ నగర్లో ఉన్న ఒక ఫ్లాట్కి రోజా మారిపోయింది. కొంత డబ్బున తన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకొని తతిమా డబ్బును బ్యాంకులో వడ్డీకి డిపాజిట్ చేసింది. రామ్లాల్ బట్టల షాప్లో ఆమె ఉద్యోగానికి చేరింది. 4 రోజులు పనిచేసి ఆ ఉద్యోగం మానేసింది. మరొక ఇంజనీరింగ్ కంపెనీలో గుమాస్తాగా చేరింది. వారానికి 5 రోజులు మాత్రం ఆమె పని చేయాలి. శని ఆదివారాల్లో సెలవు రోజులు. ఈ ఉద్యోగం ఆమెకు నచ్చింది. కంపెనీ యజమాని ఖేమ్చంద్ 60 ఏళ్ల వృద్ధుడు. తనకంతగా పని ఉండేదే కాదు. బిల్లులు రాయడం, వాటిని లెడ్జర్లోకి ఎక్కించడం. పొద్దుటే వెళ్ళి రోజా కరాటే నేర్చుకోవడం ప్రారంభించింది. శనివారం నాడు రైఫిల్ క్లబ్కి వెళ్ళి ఆమె షూటింగ్ నేర్చుకునేది. ఈనాటి ప్రపంచంలో బ్రతకడానికి ఈ విద్యలన్నీ రావాలి. షూటింగ్ నేర్చుకునే సమయంలో ఆమెకు రామ్తో పరిచయమైంది. రామ్ వయసు 26 ఉంటుంది. పొడవుగా సన్నగా ఉంటాడు అతను. మోటార్ బైక్ మీద క్లబ్కి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఒకరోజున రామ్, రోజా పక్కపక్కనే నిలబడి టార్గెట్ వైపు షూట్ చేశారు. అతడి షూటింగ్ చూసి ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమెను ఏమీ అనలేక తన షూటింగ్ మాని దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. అలా అతడు వెళ్ళిపోయినందుకు ఆమె లోపల బాధపడింది. తర్వాత చెట్టు కిందకు ఆమె నడిచింది. నవ్వినందుకు మీరు నన్ను క్షమించండే అందామె. ఆడవాళ్లకు నేను చులకనైపోయాను అన్నాడతను. మీరు అలా అనుకోకండి. నేనెవరిని చులకనగా చూడను. షూట్ చేయగానే మీరు వెనక్కు వంగడం చూస్తే నాకు నవ్వు వచ్చింది. వయసులో చిన్నదాన్ని అవడం వల్ల నవ్వు ఆపుకోలేకపోయాను. మీరు నవ్వితే బాగుంటుందిలేండి అన్నాడతను. అతడి వంక ఆమె నవ్వుతూ చూసింది. రామ్లో ఏదో అమాయకత్వం ఉంది. అది వాళ్లను బాగా ఆకర్షిస్తోంది. నా రహస్యం మీకు తెలిసి నవ్వుతున్నారని అనుకున్నానండి అన్నాడు రామ్. ఏమిటా రహస్యం? తెలుసుకోవడం మంచిది కాదులేండి. అదేదో తెలిస్తేనే కానీ నాకు అసలు నిద్రే పట్టదు. చెప్పండి. నేను ఎవ్వరికి చెప్పను అందామె. దాని గురించి మీరు వినకూడదు. చెవులు మూసుకున్నాను. చెప్పండి అందామె నవ్వుతూ. మీ దగ్గర రహస్యాలు దాచడం కష్టం.
6 నెలల క్రితం నాకు పెళ్ళైంది. పెళ్ళైన 3 నెలలకు నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది రోజా. ఎందువల్ల? నాలో ఏ లోపం లేదు. నేనామెను ఎంతో బాగా చూసేవాడిని. ఆమె ఎవరినో ప్రేమించిందట. అతడు లేకుండా ఆమె జీవించలేదుట. ఎవరతను? లేడీస్ టైలర్ కామరాజు. అతడు ఆమెకు జాకెట్లు కుట్టేవాడు. కొలతలు స్వయంగా తీసుకొనిచ్చేది ఆమె. అలా ఇద్దరికి స్నేహమైంది. పెళ్లికి ముందే ఆమె కామరాజుకు తన సర్వస్వాన్ని ఇచ్చేసిందట. ఆమె మిమ్మల్ని ఎందుకు పెళ్ళాడింది? తల్లిదండ్రులు నోరు నొక్కి పెళ్లి చేశారంట. కామరాజు శరీరం తనకిచ్చే ఆనందాన్ని మరెవ్వరూ తనకు ఇవ్వలేరు అని అంటుంది. మీరేం చేయదలిచారు? డైవర్స్ కోసం అప్లై చేయాలి. అదే మంచిదని ఆమె సలహా. ఆమె కామరాజును పెళ్ళాడుతుంది. మీరు మరేమీ అనుకోకపోతే ఆమె ఎక్కడుందో చెప్పండి. నేను ఒక్కసారి ఆమెతో మాట్లాడతాను అంది రోజా. ఆమె పుట్టింట్లో ఉంటుంది. వెళ్ళి కామరాజును కలుసుకుంటూ ఉంటుంది. ఆమెతో మీరు మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం. మీరేం చెప్పినా ఆమె వినే స్థితిలో లేదు. కామరాజు తప్ప మరెవరూ ఆమె కళ్ళకు కనపడడమే లేదు అన్నాడతను. కొంచెంసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం రండి అన్నాడతను. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. పక్కపక్కనే కుర్చీలో కూర్చున్నారు. రాము స్వీట్లు, దోశలు, కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు జాంగ్రీ తిన్నారు. వేడివేడిగా వచ్చిన దోశలు తిని కాఫీ తాగారు. మీరేం చేస్తున్నారు అడిగింది ఆమె. నేను బిఏ పాస్ అయ్యాను. ఒక కంపెనీలో ఇంజనీర్గా ఉన్నాను. రామ్ బిల్లు చెల్లించాడు. ఇద్దరూ బయటికి నడిచారు. చీకటి పడింది. లైట్లు వెలుగుతున్నాయి. మీరు నాతో రండి, మీ ఇంటికి ముందు దింపేస్తాను అన్నాడతను. అతడు మోటార్ బైక్ని స్టార్ట్ చేసి ఎక్కాడు. ఆమె వెనకనే కూర్చుంది. అతడు మోటార్ బైక్ని పోనిచ్చాడు. రామ్ జాగ్రత్తగా మోటార్ బైక్ని నడుపుతాడని ఆమె గ్రహించింది. బీచ్కి వెళ్దామా అరిచాడతను. ఎక్కువసేపు కూర్చోవద్దు అందామె. మీ ఇష్ట ప్రకారమే చేద్దామన్నాడు రామ్. మోటార్ బైక్ అతడు బీచ్ లోపల రోడ్డు మీద ఆపాడు. ఇద్దరూ కిందకి దిగారు. ఇసుకలో ఇద్దరు సముద్రం వైపు నడిచారు. సముద్రపు కెరటాల హోరు చేస్తూ ముందుకొచ్చి నురగలు కక్కుతూ వెనక్కి పోతున్నాయి. ఒక పడవ పక్కనే ఇద్దరు కూర్చున్నారు. రామ ఆమె వంక నవ్వుతూ చూశాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు సంభవించిన అనుభవం మూలంగా నాలో నాకు నమ్మకమే పోయింది. గత 3 నెలల నుంచి పిచ్చివాడిలాగా మోటార్ బైక్ మీద తిరుగుతున్నాను. ఒక టైలర్ కోసం నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోవడం మానని గాయంలాగా పరిణమించింది. నాలో ఏదో లోపముందని కొట్టుకు చచ్చేవాణ్ణి. ఆగాడతను. సముద్రం వైపు చూశాడు. పెద్ద కెరటం దూసుకొచ్చింది. వాళ్ళు కూర్చున్న చోటుకు నీళ్లు పాకుతూ వచ్చాయి. ఇద్దరూ కొంచెం వెనక్కు జరిగారు. మీ మూలంగా నా మీద నాకు నమ్మకం ఏర్పడుతోంది అన్నాడతను అమాయకంగా. మీలో ఏ లోపం లేదు. ఏదో లోపముందని మీరు ఊహించుకోకండి. ధైర్యంగా ఉండండి. మీ జీవితం బాగుపడుతుంది అన్నదామె. నా ఫ్లాట్లో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. మీకెవ్వరూ లేరా? 2 అన్నలు ఉన్నారు. పెద్దన్నయ్య నాగ్పూర్లో ఉన్నాడు. రెండో అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు. అక్కయ్య కలకత్తాలో ఉంటుంది. అమ్మ ఇక్కడకు అక్కడకు తిరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. మీరు షూటింగ్ ఎందుకు నేర్చుకుంటున్నారు ప్రశ్నించింది ఆమె. నిజం చెప్పనా? చెప్పండి. జీవితంలో నాలో విరక్తి పుట్టుకొచ్చింది. నాకు మంచి జీతం వస్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో నాకు ఆనందం లేదు. షూటింగ్ నేర్చుకున్నాక ఎప్పుడో ఒకనాడు పిస్టల్ని నా నుదురు వైపు తిప్పి కాల్చి నన్ను నేను చంపుకోవాలి అనేది నా ఆశ. నా కథ వింటే నేను ఎలా ఇంకా బ్రతుకున్నానా అని మీరంటారేమో అందామె. చెప్పండి, మీరు ఏది నా నుంచి దాచకూడదు అన్నాడతను. కొన్ని వారాల క్రితం బందిపోటు దొంగలు అవ్వాయి నగర్ సమీపంలో ఉన్న ఒక ఇంటి మీదకు దాడి చేశారు. ఆ దాడిలో తల్లి, కొడుకు మరణించారు. చెల్లెల్ని ఒక బందిపోటు చెరచి వదిలేశాడు. గుర్తుందా? బాగా గుర్తుంది. ఆ చెల్లెల్ని నేనే. పేరు రోజా. నా పేరు రామ్ అన్నాడు అతను. ఇంతవరకు మన పేర్లు తెలియకుండా ఎన్నో విషయాలు మాట్లాడేసుకున్నాం అందామె. మిస్ రోజా, మీరు బాగా నష్టపోయారు. మీ కథ విని నేను చాలా బాధపడుతున్నాను.
మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ యువకుడినో పెళ్లాడితే మీ జీవితం బాగుపడుతుంది అని అన్నాడతను. ఆమె నవ్వింది. శీలం చెడిన యువతిని ఎవరు పెళ్లాడతారు అన్నదామె. ఈ లోకంలో మరెందరున్నారో చెప్పలేను, కానీ నేను పెళ్లాడతాను. ఒక బందిపోటు నన్ను చరిచిన విషయం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది అన్నదామె. నేను అలా బాధపడను. బలవంతంగా ఒక వ్యక్తి మీ నుంచి ఏదో తీసుకుపోవడానికి ఇష్టంగా మీరు ఇవ్వడానికి తేడా లేదా? ఉంది కదా. మొదటి దానిలో మీ బాధ్యత లేదు, మీ తప్పు కూడా లేదు అన్నాడతను. చెప్పడం సులువు, చేసి చూపించడం కష్టం అందామె. నేను చేసి చూపించగలను అన్నాడు రామ్. తటాలున ఆమె అతడు కుడిచేయి పట్టుకొని నిమిరింది. మీలో ఒక గొప్ప మనిషిని నేను చూస్తున్నాను అందామె. మిస్ రోజా, క్రూర మృగాల మధ్య మసలి ప్రాణాలతో మీరు బయటపడ్డారు. బందిపోటు దొంగలు అడవి జంతువులు లాంటి వాళ్ళు. మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడతను. ఇన్స్పెక్టర్ నాయర్ వైపు ఆమె నవ్వుతూ చూసింది. సుబోకర్ ఫోటోకి కాపీలు తీయించాను. మీ ఫైల్లో ఉన్నదంతా జాగ్రత్తగా చదివాను. సుబోకర్ రోజు రమ్ తాగుతాడు అన్న విషయం నాకు ఉపయోగపడుతుంది అని అందామె. ఇన్స్పెక్టర్ నాయర్ ఆమెకేసి చూశాడు. మిస్ రోజా, వాళ్ళ కోసం మీరు వేటాడడం ప్రమాదకరం. సుబోకరు కిరాతకుడు. ఇద్దరిని చంపి హంతకుడుగా అతడు పూనా జైల్లో పడ్డాడు. ఎలాగో బయట పడగలిగాడు. శత్రువులను అతడు నాశనం చేస్తాడు. ఇన్స్పెక్టర్, ఒకప్పుడు ఇంటి పట్టు నుండే యువతిని. అనుభవం నన్ను మార్చింది, నాకెంతో ధైర్యాన్ని చేకూర్చింది. నేను కరాటే కూడా నేర్చుకున్నాను. నా దగ్గర పిస్టల్ ఉంది. నన్ను నేను కాపాడుకోగలను. ఏదైనా అవసరమైతే మీరున్నారు కదా అందామె. గుడ్ లక్ అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. ఆమె బయటికి నడిచింది. మోటార్ బైక్ పక్కనే నిలబడి ఉన్నాడు రామ్. పద అందామె. ఎక్కడికి వెళ్దాం? ప్రతి వైన్ షాప్కి మనం వెళ్ళాలి. థ్రిల్లింగ్ అన్నాడతను. అతడు మోటార్ బైక్ని పోనిచ్చాడు. వెనకనే రోజా కూర్చునుంది. రాధిక వైన్స్ ముందు మోటార్ బైక్ ఆగింది. రోజా షాప్ ముందుకు నడిచింది. షాప్ మేనేజర్కి ఒక ఫోటోని ఇచ్చింది. ఇతను రోజు రమ్ తాగుతాడు. రమ్ కొనడానికి ఇక్కడికి రావచ్చు. వస్తే గుర్తించండి. నేను రోజు వస్తాను. నాతో మీరు చెప్పొచ్చు అందామె. ఎవరితను? నేరస్తుడా అడిగాడు మేనేజర్. ఇతను నా బావ. అక్కయ్యను వదిలి ఇక్కడికి వచ్చేశాడు. నాకు సహాయపడండి అందామె. అలాగే చేస్తానమ్మా అన్నాడు మేనేజర్. అదేవిధంగా 200 షాపులకు వెళ్ళి ఆమె ఫోటోలు ఇచ్చింది. రాత్రి 10ంటికి ఆమె గది ముందు రామ్ మోటార్ బైక్ని ఆపాడు. ఆమె దిగింది. కిందకు ఒరిగిపోయింది. రామ్ తాళం తెరిచాడు. ఆమెను తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టాడు. ఆమె నీరసంగా అతడి వైపు చూసింది. ఫ్లాస్క్ తీసుకుని అతడు బయటికి పరిగెత్తాడు. కాసేపట్లో తిరిగొచ్చాడు. వేడి మాల్టోవా గ్లాసులో పోసి ఆమెకిచ్చాడు. ఆమె మెల్లిగా తాగింది. రామ్, నీకు చాలా శ్రమ కలిగిస్తున్నాను కదా అందామె. నీకోసం ఏం చేసినా నాకు శ్రమగా కనిపించదు అన్నాడతను. వంట చేస్తాను, నువ్వు కూడా ఇక్కడే భోంచెయ్యాలి అందామె. ఇద్దరం వంట చేద్దాం అన్నాడతను. నీకు వంట తెలుసా అని అడిగిందామె. చిన్నప్పుడే నేర్చుకున్నాను. రోజు నా వంట నేనే వండుకొని తింటాను అన్నాడతను. యు ఆర్ గ్రేట్ అందామె. నుంగంబాకంలో ఉన్న మురుగన్ వైన్ షాప్ ముందు మోటార్ బైక్ ఆగింది. ఆమె మేనేజర్తో మాట్లాడింది. నిన్న ఒక అతను వచ్చి 5 ఫుల్ బాటిల్స్ రమ్ కొన్నాడు. అతడు మీరిచ్చిన ఫోటోలోని మనిషిలాగానే ఉన్నాడు అన్నాడు మేనేజర్. అతడు మళ్ళా రావచ్చు అందామె. రోజు విడిచి రోజు వస్తూ ఉంటాడతను. రేపు ఇక్కడుంటాను నేను అందామె. అతడికి అనుమానం రాకుండా చూడండి. అనుమానం వస్తే మా వ్యాపారం దెబ్బతింటుంది అన్నాడు మేనేజర్. డోంట్ బాదర్ అందామె. మర్నాడు పొద్దుటే 8ంటికి వైన్ షాపు తెరిచారు. రామ్, రోజా అక్కడికి వెళ్ళారు. వైన్ షాప్ సమీపంలో వాళ్ళు నిలబడ్డారు. గంటలు దొర్లిపోయాయి. 12 దాటింది. ఎవ్వరు రాలేదు. 3 దాటింది. టీ తాగి బన్ను తిని వాళ్ళిద్దరూ అక్కడే కాపలాగా ఉన్నారు. 4:30కు ఒక ఆటో షాప్ ముందు ఆగింది. అతడు దిగాడు. 5 రమ్ బాటిల్స్ కొన్నాడు. సందేహం లేదు, అతడే సుబోకర్. అతడి పక్కన మరెవరో ఉన్నారు. సుబోకర్ పంచె కట్టుకున్నాడు. చొక్కా మీద కోటు ధరించాడు. రోజా పక్కనున్న రామ్ వైపు చూసింది. ఆ ఆటో
ఎక్కడికి వెళ్తోందో నువ్వు కనుక్కో అందామె. సుబోకర్ కూడా ఉన్న మనిషి పెద్ద ప్యాకెట్ను ఆటోలో పెట్టాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఆటో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రామ్ ఆటో వెనకనే తన మోటార్ బైక్ మీద వెళ్ళాడు. రోజా వైన్ షాప్ ప్రాంతంలో తిరుగుతూ ఉండిపోయింది. గంట తర్వాత రామ్ తిరిగి వచ్చాడు. ఇల్లును చూశాను అన్నాడతను. ఇల్లు ఎక్కడుంది? రామకృష్ణ నగర్లో. చాలా దూరమే అందామె. ఇంత దూరం వచ్చి అతడు రమ్ బాటిల్స్ కొంటున్నాడు అన్నాడు రామ్. రామ్, మనం రేపు ఆ ఇంటికి వెళ్ళాలి అందామె. వెళ్ళి ఏం చేయాలి? ప్రస్తుతం నేను చెప్పను, నేను ఆలోచించాలి, తర్వాత చెప్తాను అందామె. రామ్ ఆమె చేయి పట్టుకున్నాడు. మళ్ళా నీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే నేను బ్రతికుండను అన్నాడతను. ఆలోచించే చేద్దాం అందామె. చిన్న ఇంటి ముందు మారుతి కారు ఆగింది. ఒక యువతి కారులోంచి దిగింది. ఒక యువకుడు స్టీరింగ్ వీల్ వెనక కూర్చుని ఉన్నాడు. ఆమె ఇంటి ముందుకు వెళ్ళి తలుపును తట్టింది. తలుపు తెరవబడింది. సుబోకర్ ఆమె వైపు సూటిగా చూశాడు. ఆమె అందంగా ఉంది. ఆమె మెళ్ళో ఉన్న నగలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. వాటి విలువ కొన్ని లక్షలు ఉండొచ్చు. ఏం కావాలి అడిగాడు అతను మరాఠీలో. రామలింగం గారి ఇల్లు ఇదేనా అందామె. ఆ పేరుతో అసలు ఇక్కడ ఎవరు లేరు అన్నాడతను. సారీ అని ఆమె వెళ్ళిపోయింది. సుబోకర్ వెనకనున్న తన సహచరుడు వంక చూశాడు. ఆమెను వెంటాడు. ఆమె ఇల్లు ఎక్కడుందో కనుక్కో అన్నాడతను. ఎస్ బాస్ అని అతడు బయటికి పరిగెత్తాడు. మారుతి కారు అప్పుడే కదులుతోంది. మోపెడ్ మీద అతడు కారు వెనకనే వెళ్ళాడు. అరగంట పైన కారు వెళ్తూనే ఉంది. రామ్నగర్కి సమీపంలో ఏకాంతంగా ఉన్న ఒక ఇంటి ముందు కారు ఆగింది. మోపెడ్లో వెంటాడే వ్యక్తి అంతా గుర్తించాడు. మోపెడ్ని కారు పక్క నుంచి స్పీడ్గా పోనిచ్చాడు. అరగంటలో మోపెడ్ ఇల్లు చేరుకుంది. అతడు లోపలికి వెళ్ళాడు. సుబోకర్ రమ్ తాగుతున్నాడు. బాస్, ఆమె ఇల్లు మారుమూలుంది, సమీపంలో కూడా ఇల్లు లేవు అన్నాడతను. గుడ్ అన్నాడు సుబోకర్. అంత డబ్బున్న వాళ్ళు ఆ మారుమూల ఉండడం విచిత్రంగా ఉందే అన్నాడతను. పెద్ద ఇళ్లలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తారు, అందుకని అటువంటి చిన్న ఇళ్లలో వాళ్ళు ఉంటారు అన్నాడు సుబోకర్. సుబోకర్కి ఎదురుగా 20 మంది కూర్చునున్నారు. గ్లాసులోని రమ్మును తాగి అతడు వాళ్ళ వంక చూశాడు. ఎంతవరకు విశ్రాంతి తీసుకున్నాం, రేపు మనం ఆ ఇంటి మీద దాడి చేద్దాం, ఆ నగలన్నీ తీసుకొని మరో రాష్ట్రానికి వెళ్ళిపోదాం అన్నాడతను. రెడీ బాస్ అన్నాడు ఒక యువకుడు. నాగు, అమ్మాయిల వెనక పడొద్దని నిన్ను హెచ్చరిస్తున్నాను. క్రితంసారి ఆ అమ్మాయిని రేప్ చేశావు, అలా మళ్ళా జరగకూడదు. మనకు కావాల్సింది డబ్బు, ఆడవాళ్ల శరీరాలు కాదు అన్నాడతను. ఎటుపైన చెయ్యను అన్నాడు నాగు. ఏం చెయ్యాలో రేపు మీకు వివరంగా చెప్తాను అన్నాడు సుబోకర్. రాత్రి 12 దాటింది. ముందు తలుపును కర్రలతో ఎవరో గట్టిగా కొడుతున్నారు. ఆమె లేచింది. పక్కనున్న రామ్ని లేపింది. పరిగెత్తుకెళ్ళి టెలిఫోన్ రిసీవర్ని ఎత్తింది. వైర్లు కత్తిరించబడ్డాయి అని ఆమె గ్రహించింది. కిటికీలోంచి సమీపంలో ఉన్న రామ్ నగర్ వైపు చూసింది. ఎదురుగా ఉన్న ఇంటి గది లైట్లు వెలుగుతోంది. డాక్టర్ కిషన్ ఇంకా నిద్రపోలేదు. తను కోరినట్టు మెలకుగానే ఉన్నాడు. టార్చ్ ఆన్ చేసి ఆమె డాక్టర్ కిషన్కి లైట్ సిగ్నల్ పంపింది. అటువైపు నుంచి లైట్ సిగ్నల్ ఆమెకు వచ్చింది. డాక్టర్ కిషన్ తన సిగ్నల్ను అందుకున్నాడు. తర్వాత చెయ్యవలసిందంతా అతడు చేస్తాడు. తలుపు పగులుతోంది. రామ్, రోజా తుపాకీలు చేతిలోకి తీసుకున్నారు. వెనక తలుపు తెరువు అందామె. రామ్ తెరిచాడు. ఎదురుగా ఒక మాస్క్ మనిషి నిలబడి ఉన్నాడు. అతడి వైపు ఆమె 2 సార్లు షూట్ చేసింది. మాస్క్ మనిషి భయపడుతూ వెనక్కు పడ్డాడు. చేతులెత్తు అరిచిందామె. చేతులెత్తి అతడు నిలబడ్డాడు. మాస్క్ తీసేయి అందామె. అతడు మాస్క్ తీసేశాడు. అతడి ముఖం వైపు ఆమె లైట్ కాంతిలో చూసింది. అతడే. ఆనాడు తనని రేప్ చేసింది అతనే. ఆనాడు అర్ధ చీకట్లో చూసిన అతడి ముఖం ఆమెకు బాగా గుర్తుంది. ఎంతమంది యువతులను పాడు చేశావు అరిచిందామె. అతడు మాట్లాడలేదు. డర్టీ రాస్కెల్, నా అన్నను చంపావు, నన్ను బలాత్కరించావు, అందుకు శిక్షని అనుభవించు అరిచిందామె. 6 సార్లు అతడి వంక షూట్ చేసింది. బుల్లెట్లు అతడు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. రక్తపు మడుగులో అతడు కిందపడిపోయాడు. రామ్, రోజా ముందు తలుపుల వైపు వెళ్లారు. తలుపు విరిగి కింద పడింది.
అటువైపునున్న వాళ్ల వైపు ఆమె 2 రౌండ్లు షూట్ చేసింది. గాయపడి 2 నేల కూలారు. తతిమా వాళ్ళు వెనక్కు పరిగెత్తారు. రామ్, రోజా బయటికి దూకారు. ఇంటి ముందున్న 5-6 మనుషులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. రామ్ పిస్టల్ భయంకరంగా మోగింది. కదిలితే చస్తారు, చేతులెత్తి నిలబడండి అరిచింది రోజా. 5 మాస్కులు ధరించారు. మాస్కులు తీసేయండి అరిచిందామె. వాళ్ళు కదల్లేదు. రోజా పిస్టల్ పేలింది. భయంతో వాళ్ళు మాస్కులు తీసేశారు. వాళ్ల మధ్యనున్న సుబోకర్ వంక ఆమె సూటిగా చూసింది. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నిన్ను ఇక్కడికి రప్పించడానికే అన్ని నగలు పెట్టుకుని నీ ఇంటికి వచ్చాను. మారుమూల ఉన్న ఈ ఇల్లు తీసుకున్నాను. నిన్ను బోన్లోకి నడిపించాను అరిచిందామె. తటాలిన పోలీస్ జీపు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఇన్స్పెక్టర్ నాయర్ కానిస్టేబుల్స్తో కిందకి దిగాడు. ఇన్స్పెక్టర్, సుబోకర్ని అతడి అనుచరులను అరెస్టు చేయండి. మా ప్రాణాలు రక్షించుకోవడం కోసం కొందరిని మేం షూట్ చేసి చంపవలసి వచ్చింది అంది రోజా. మిస్ రోజా, డోంట్ బాదర్. వాళ్ళను చంపకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపుతారు అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. యు ఆర్ రైట్ అన్నాడు రామ్. బందిపోటు దొంగల చేతులకు ఇన్స్పెక్టర్ నాయర్ బేడీలు వేశాడు. ముందు గుమ్మం ముందు పడున్న 2 ఇన్స్పెక్టర్ పరీక్షించి వెనక్కి వెళ్ళాడు. అక్కడ పడున్న మనిషిని చూశాడు. మిస్ రోజా, కంగ్రాచ్యులేషన్స్. మీ మూలంగా సుబోకర్ మరాఠీ ముఠా మాకు పట్టుబడింది అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. రామ్, రోజా నిద్రపోయేసరికి 3 దాటింది. ఇంకా ఇక్కడెందుకు, పోదాం రా నా ఫ్లాట్కి అన్నాడు రామ్. ఇవాళ ఇక్కడే పడుకుని పొద్దునే పోదాం అందామె. నీ కోరికలు తీర్చడం అంటే నాకెంతో సరదా అన్నాడు రామ్ ఆప్యాయంగా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని చాలా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ఒక క్రైమ్ స్టోరీ ప్రసారం అవుతుంది. చాలా చిన్నది. తప్పకుండా వినండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.